అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూనే తిరుగుతున్నాయి. అటు మద్యం కుంభకోణం కేసులో నేరారోపణలు ఎదుర్కొంటూ ఇటీవల సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి బెయిల్ మంజూరుతో పూర్తిగా బయటకు వచ్చినటువంటి కవిత చుట్టూ ప్రస్తుతం అటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ విమర్శల దాడి చేస్తుంది. ఒకవైపు కవిత విడుదల వెనుక కాంగ్రెస్ లాయర్ల హస్తం ఉందంటూ కాంగ్రెస్ నేతలు సహకరించారంటూ బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ బీజేపీలో విలీనంతో లోపాయిక ఒప్పందం కారణంగానే కవిత బెయిల్పై విడుదలైందంటూ కూడా అటు కాంగ్రెస్ చేసినటువంటి వాదనలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలైన తర్వాత పూర్తిగా తెలంగాణ రాజకీయాలు కొంత వేడెక్కుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం అసలు ఏ విధంగా సాగుతుంది ఈ ప్రయాణం, కవిత బెయిల్ రాక వెనుక ఉన్నటువంటి శక్తులేంటి, వ్యక్తులేంటి మనం తెలుసుకునే ప్రతినిధి మనకు అందుబాటులో వన్ ఆఫ్ ద బీఆర్ఎస్ ఫౌండర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నేత దిండిగల రాజేంద్ర ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్తే. ఎట్లా సాగుతుంది బీఆర్ఎస్ ఉద్యమంలో? చాలా వాడివేడిగా సాగినటువంటి ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పూర్తిగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొంత అటు కేసీఆర్ నుంచి కింది స్థాయి వరకు కొంత సైలెంట్ మోడ్లో నడుస్తుంది. అటు కేటీఆర్, హరీష్ రావు మాత్రం కొంత దాడి చేస్తూనే ఉన్నప్పటికీ క్యాడర్ మాత్రం సైలెన్స్ అయిందని ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది. ఎట్లా ఉంది గ్రౌండ్ రియాలిటీ ఏంటో? మీరు అంటున్న అభిప్రాయం తప్పు. ఓకే, ఎందుకంటే టీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా నివురు గప్పిన నిప్పులాగున్నారు. సందర్భం వస్తే ఖచ్చితంగా ఉద్యమ స్ఫూర్తి కంటే ఎక్కువ కూడా రాజకీయాలు రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. అటువంటిది ఏం పరిస్థితి కాదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కొద్దిగా స్తబ్దత ఉన్నప్పటికీ ప్రతి కార్యక్రమంలో కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కానీ స్వచ్ఛందంగా కానీ వాలంటరీగా కానీ ఎక్కడికక్కడ స్పందిస్తూ ముందుకు పోతున్న దశలో ఈ పరిణామం సంభవించింది. దురదృష్టకరమైన పరిణామం. ఎందుకంటే ఒక ఆడబిడ్డను దాదాపు 5 నెలల 164 రోజు 5 నెలల పైన అకారణంగా తిహార్ జైల్లో వేస్తూ మాత్రం ఇది దురదృష్టకరమైన సంఘటన. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో నిన్న విడుదల కావడం అనేది చాలా సంతోషకరమైన పరిణామం. దాంట్లో మేమందరం కూడా బీఆర్ఎస్ శ్రేణులే కాకుండా తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ వాదులందరూ కూడా నిన్న సంతోషం వ్యక్తపరుస్తూ స్వీట్లు పంచుకొని మా యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచినాం. గత 5.5 నెలలుగా కేసీఆర్ గారు, మా అగ్రనాయకులు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారు కూడా సొంత బిడ్డ జైల్లో ఉన్నందుకు చాలా మదన పడుతూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము పూర్తి చేసినాం. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఖచ్చితంగా మా అందరినీ కూడా ఖాళీగా ఉండనియకుండా ఈ వైఫల్యాలు, ఈ 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద కార్యక్రమాలు ఇస్తాం. దానికి మేము సిద్ధం తయారవుతున్నామని చెప్పి సందర్భంగా తెలియదు. నిజంగా కవిత విడుదల బీఆర్ఎస్లో కొంత జోష్ నింపుతుందన్నమాట. పూర్తిగా దాదాపు 100% వాస్తవమని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఒకవైపు బీజేపీ చేసినటువంటి ఆరోపణలు మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంత లీగల్ టీం అంతా కూడా కవిత విడుదల సమయంలో సహకరించింది, వాదనలు వినిపించడంలో చాలా కీలక పాత్ర పోషించిందంటూ బీజేపీ నేత బండి సంజయ్ చెప్పుకొస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ చాలా స్పష్టంగా అటు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది, అందులో భాగంగానే వ్యూహాత్మకంగా లోపాయికార ఒప్పందంతో కవిత ఈరోజు బయటకు వచ్చిందనేది కాంగ్రెస్ చేసినటువంటి వాదన. ఈ 2 వాదనలు మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ కాంగ్రెస్ బీజేపీ పరస్పరం చేస్తున్నటువంటి ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఒక పెద్దతి ప్రజాస్వామ్య దేశం, లిఖిత రాజ్యాంగం ఉన్నది. ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే బీజేపీ నాయకులు చేస్తున్నారో అది వాళ్ళ చాతగానితనానికి నిదర్శనం. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ లాయర్లు చేపట్టి బయటకు వచ్చిందనటం మాత్రం అది సుప్రీంకోర్టు మీద ఆరోపణ చేసినట్టే అని చెప్పి మేము బలంగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఒక అధికారంలో ఉండి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మీద కామెంట్ చేయడం దురదృష్టకరం. అది వాళ్ళకి అవగాహనతో చేస్తున్నారా, అవగాహన లోపంతో చేస్తున్నారా అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సామాన్య ప్రజానీకం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద అపోహపడే విధంగా బిహేవ్ చేయడం మాత్రం ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే 60 లక్షల మంది పార్టీ క్యాడర్ ఉన్నటువంటి పార్టీ ఒక పార్టీలో విలీనం చేయాలనేది అది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అట్లా ఎవరు కూడా అటువంటి సిద్ధం. ఈరోజు 60 లక్షల మంది క్యాడర్ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ మళ్ళా తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నది. అటువంటిది ఎప్పటికి కూడా జరగదు. బీజేపీ చేస్తున్నట్టు, కాంగ్రెస్ చేస్తున్నట్టు మేము కీలుబొమ్మలం కాదు. ఢిల్లీ ప్రభుత్వానికి నేరుగా ఒక ప్రశ్న తెలుసుకున్నాను. దాదాపు 25 మంది పైగా ఎమ్మెల్యేలు, 60 లక్షల
ప్రాథమిక సభ్యత్వాలు, ఒకవైపు తెలంగాణ వాదనను వినిపించి ఒక రాష్ట్ర ఏర్పాటు కారణమైనటువంటి కేసీఆర్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితి ఈనాటి బీఆర్ఎస్ కావచ్చు. ఆనాడు ఉద్యమ కార్యాచరణలో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా. ఈరోజు మీలాంటి కొద్దిమంది నాయకులు, కొద్దిమంది ఉద్యమ నేతలు తప్ప అసలు బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించినటువంటి నేతలు అసలు కనిపిస్తున్నారా బయట? నిజంగా నేను అడగట్లేదు, ప్రజలే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు అధికారం అనుభవించి పోయిన వాళ్ళ గురించి మేము ఎవరు బాధపడతలేము. ఉన్నోళ్ళందరూ కూడా ఫిల్టర్ అయిన వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. అంతకుముందు 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు వేళ్ల మీద లెక్కబెట్టే క్యాడరే ఉండే. ఇప్పుడు కూడా ఆ పరిస్థితికి వచ్చినప్పటికి కూడా మేము తిరిగి పునరుత్తేజంతో మళ్ళీ క్యాడర్ వస్తుంటారు, పోతుంటారు. ఇష్యూ బేస్డ్ మీద పాలిటిక్స్ ఉంటాయి ఎప్పటికి కూడా. తప్పెవరిది దిండిగల్ రవీందర్ గారు? కార్యకర్తలు వస్తుంటారు, పోతుంటారు, నేతలు వస్తుంటారు, పోతుంటారు, ఇంతవరకు ఓకే. కానీ పార్టీని నమ్ముకొని, ఉద్యమ భావజాలాన్ని నమ్ముకొని, ప్రాంతాన్ని నమ్ముకొని పనిచేసే కొద్దిమంది నేతలకు పూర్తిగా గతంలో అధికారాన్ని చేజిక్క లేవకుండా కేసీఆర్ కొంత దూరం పెట్టే ప్రయత్నం చేశారు. పలుసార్లు మీలాంటి నేతలు కావచ్చు, కొంతమంది ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారులు కూడా తమకు సరైన అవకాశం కల్పించాలని చాలా ప్రయత్నాలు కూడా చేశారు. ఆయన మీ క్యాడర్తో సహా ఇతర నేతల క్యాడర్ కూడా చాలా సమిష్టిగా పోరాటమే చేసింది. కానీ ఆనాడు అధికారంలో భాగస్వామ్యంలో మీరు లేకపోయారు, ఏదో నామినేటెడ్ ఇచ్చి పక్కన కూర్చొచ్చిన పరిస్థితి ఉంది. అదే ఆ రోజు సరిగ్గా అధికారం కల్పించుంటే ప్రస్తుతం పార్టీ క్యాడర్ ఇలా దిక్కుమొక్కు లేకుండా ఉండే పరిస్థితి కనిపించింది. నిజంగా ఇలాంటి విషయాల్లో కేసీఆర్ కానీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కానీ ఎవరైనా కావచ్చు, పార్టీ అధిష్టానం సరిగ్గా స్పందించలేదేమని ఒక ఆలోచన ఉంటుంది. నిజమా కాదంట? ఖచ్చితంగా మీరు అన్న దాంతో నేను ఏకీభవిస్తా. అది ఇప్పుడు జరిగిన ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నామో ఆ పొజిషన్ రావడానికి కారణాలన్నిటి కూడా మేము సమీక్షించుకోవటం గతం 4 నెలల క్రితమే, ఎలక్షన్స్ అయిన తర్వాత 4 నెలల క్రితమే మేము రివ్యూస్ పెట్టుకొని ఎక్కడెక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటిది, ఎందుకు ఈ పరిస్థితి ఎదురైంది అనేది రివ్యూస్ పెట్టినాం. ఇప్పుడు కొంచెం స్తబ్దుగా ఈ 3 నెలల నుండి స్తబ్దుగా ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా మేము మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు పోతాం. ఆ దిశలోనే మా అధిష్టాన వర్గం ప్రయత్నాలు చేస్తున్నది. నిశ్శబ్దం మౌనమా లేకపోతే ఇది ఒక వ్యూహం అనుకోవాలి? ఏమనుకోవాలి? మౌనము ప్లస్ వ్యూహము 2 ఉంది. ఎందుకంటే ఒక బిడ్డ పోయి 5.5 నెలలుగా జైల్లో ఉండటం అది ఒకటి బాధాకరమైన విషయమే. అట్లా అని చెప్పి పూర్తిగా అదే కాదు, వ్యూహం కూడా ఇందులో ఉంది. ఆ వ్యూహం యొక్క ఫలితాలు రేపటి నుండి మీరు చూడబోతారు తెర మీద. ఇక జిల్లా రాజకీయాలకు వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా నిజంగా తెలంగాణ ఉద్యమానికి పుట్టుక ఈ జిల్లా. పాల్వంచ కేంద్రంగా నాడు మొదలైన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం దాదాపు రాష్ట్ర ఏర్పాటు వరకు కొనసాగిందని చెప్పుకోవాలి. అందులో అతి కొద్ది మంది నేతలు, మీలాంటి వాళ్ళు సీనియర్ నేతలు చాలామంది అందులో భాగస్వామ్యమైనటువంటి సిచ్యువేషన్. కానీ ఈరోజు బీఆర్ఎస్ పుట్టుకకు కావచ్చు, ఆ తెలంగాణ ఉద్యమానికి పుట్టుకైన ఈ జిల్లాలోనే బీఆర్ఎస్ చాలా వరకు క్షీణించిపోయింది. ఒకప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలతో కలకల నాడిన బీఆర్ఎస్ కార్యాలయాలు ఈరోజు పూర్తిగా వెలవెలబోతున్నాయి. ఈవెన్ కార్యాలయాల్లో కనీసం కార్యకర్తలు కూడా కూర్చోలేని దుస్థితి ఉంది. ఎందుకంటారు? ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలన్నిటి మీద మేము ఒక గుణపాఠం నేర్చుకున్నాం. గుణపాఠం అవన్నీ కూడా రిపీట్ కాకుండా పునర్వైభవం తీసుకొచ్చేందుకు మేము అందరం పనిచేస్తాం. ఖచ్చితంగా పునర్వైభవం తీసుకొస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మరో పోరాటానికి సిద్ధమవుతాం. ఎందుకంటే ఈ 9 నెలల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఉన్నటువంటి 13 అంశాలు ప్లస్ 420 హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అమలు పరిచేందుకు మేము కార్యాచరణ రూపొందిస్తాం. ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతోటి మేము ఖచ్చితంగా పూర్వవైభవాన్ని తీసుకొస్తాం. మళ్ళీ మా పార్టీలోకి అందరూ కూడా వచ్చే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. అట్లా అని చెప్పి పార్టీకి ద్రోహం చేసి పోయిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ భర్తం కూడా పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్ క్వశ్చన్, కవిత విడుదలైన తర్వాత ఒక కామెంట్ చేశారు, నేను మొండిదాన్ని కానీ ప్రస్తుతం నన్ను జైల్లో కూర్చోబెట్టి నన్ను జగమొండిని చేశారంటూ ఒక సీరియస్ కామెంట్ చేశారు. రేపటి నుంచి బీఆర్ఎస్ కార్యాచరణలో కవిత ఏ మేర పాత్ర పోషించబోతుంది, ఎటువంటి పాత్ర పోషించబోతుంది? తెలంగాణ ఉద్యమంలో ఒక శివంగిలాగా పనిచేసిన విషయం మనందరికీ తెలుసు. దాదాపు 18 సంవత్సరాల పాటు ఉద్యమ నాయకురాలుగా కానీ అధికారంలో కానీ ఒక మంచి పార్లమెంటేరియన్గా, మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలుగా ఆమె పాత్ర నిర్వర్తించింది. వారి యొక్క సేవలు కూడా పార్టీ వినియోగించుకుంటుంది. అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. ఈ గతం తిరగా పరిస్థితి ఉండదు. అన్నీ కూడా పకడ్బందీగా ఒక వ్యూహాత్మకంగా ఒక ప్రణాళికతోటి ముందుకు పోయే విధంగా మేము కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఆ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం అవుతాం. ఖచ్చితంగా పార్టీకి పునర్వైభవం తీసుకొస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో
మళ్ళీ ఒక 20 సంవత్సరాల పార్టీ అధికారంలో ఉండే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు అన్నట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా 1900 ఉద్యమానికి నాంది పలికిన జిల్లా. తర్వాత 2001 కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత కూడా అన్ని కార్యక్రమాలకు కేంద్ర బిందువు ఖమ్మం జిల్లా. ఆ పరిస్థితిలో మనం పునర్వైభవం పొందుతామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాం. మొత్తంగా బీఆర్ఎస్ మహిళా నేత ఎమ్మెల్సీ కవిత విడుదల బీఆర్ఎస్లో ఒక నూతన ఉత్తేజాన్ని అయితే నింపుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో తామేంటో చూపిస్తామని చెప్తున్నారు. అటు ఉద్యమ నేత దిండిగల రాజేందర్ ఖచ్చితంగా రాబోయే కాలంలో మరిన్ని ప్రజా ఉద్యమాలు సృష్టించి మళ్ళీ అధికారంలోకి వస్తామని ఘంటాపదంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.